హాయ్ నమస్తే. నేను మీ గంట సోమన్న, సీనియర్ జర్నలిస్ట్. సాయి ఈశ్వరాచారి జీవితం ముగిసిపోయింది. హైదరాబాదులో క్యూ న్యూస్ కార్యాలయం సెల్లార్లో పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని మంటల్లో కాలిపోయి దాదాపుగా 95% శరీరం అంతా ఉడికిపోయి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచాడు. అతనికి భార్య, ముగ్గురు చిన్న చిన్న పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆర్తనాదాలు ఎవరు ఆలకించాలి? సాయి ఈశ్వరాచారి మరో శ్రీకాంతాచారి అవుదామనుకున్నాడా? తెలంగాణ మలిదశ ఉద్యమానికి తొలి అమరుడుగా నిలిచినటువంటి శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని మరొకచారి బీసీ ఉద్యమానికి బలిదానం చేయడం కోసం ఈ బలిపీఠం ఎక్కాడా? నిజంగానే సాయి ఈశ్వరాచారి బీసీ ఉద్యమాలలో ఎక్కడైనా పాల్గొన్నాడా? పోనీ ఉన్నత చదువులు చదువుకొని రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగం రాక నిరాశ నిస్పృహకు లోనై కుటుంబ ఆర్థిక స్థితి బాగుండక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని మీరు భావిస్తున్నారా? సాయి ఈశ్వరాచారి అసలు క్యూ న్యూస్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు? నిజంగానే తీన్మార్ మల్లన్న వీరాభిమాన? తీన్మార్ మల్లన్నని కలిసి బీసీ రిజర్వేషన్లపై చర్చించడానికి వెళ్ళాడా? లేదా అభిమానంతో కలిసి మాట్లాడడానికి వెళ్ళాడా? లేదంటే ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకొని తీన్మార్ మల్లన్నని కలిసిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడితే ఇది చర్చగా మారుతుందని భావించాడా? ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఏది ఏమైనా సాయి ఈశ్వరాచారి మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది కదా. ముగ్గురు చిన్న చిన్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరమే కదా. దయచేసి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఇకపై ఎవరు తీసుకోవద్దండి.